హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా అందరూ బావున్నారు కదా! బావున్నారని అనుకుంటున్నాను. బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అమ్మ వాళ్ళ ఇంటికాడ పండగని ఎలా చేసుకుంటారో చూపిస్తున్నానండి. చాలా బావుంటది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా చేస్తారు పండగ. అమ్మ వాళ్ళు ఏ పద్ధతిలో చేసుకుంటారో చూపిస్తాను. ఎప్పుడు కూడా పండగలన్నీ మా ఇంటికాడే చూపించేదాన్ని కదా! ఈరోజు పెద్ద పండగ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే అందరికీ సారీ అండి. చాలా రోజుల నుండి వీడియోలు అయితే పోస్ట్ చేయటం లేదు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చేయి కాలింది కదా! అది కొద్దిగా నొప్పిగా ఉంది. ఇంకా ఆరోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందని నేను ఇంకా వీడియోలు అయితే రెగ్యులర్‌గా పెట్టలేకపోతున్నాను. ఇక నుండి అయితే ఖచ్చితంగా రెగ్యులర్‌గా పెట్టేస్తాను. ఇంక ఈ వీడియో కూడా పండగ రోజు తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎడిటింగ్ చేయలేదండి. ఇక నుండి రెగ్యులర్‌గా వచ్చేస్తాయి వీడియోస్. ఇంకా అక్క ఏటక్క ఇన్ని కూరగాయలు చూపించామని అనుకుంటున్నారా? అవన్నీ కూడా కూర చేయడానికేనండి పక్కకు తీసిందమ్మ. అంటే పండగకి మా ఊరు సైడ్ ఎక్కువగా కలగూర వండుతారు. అంటే ఈ పండగ సీజన్‌లో దొరికిన ప్రతి ఒక్క కూరగాయని కూడా తీసుకొచ్చేసి కట్ చేసేసి కూర అయితే చేస్తారు. దాన్ని కలగూర అంటారు. అమ్మ అయితే ఈ కలగూర కోసము కరెక్ట్‌గా 15 రకాలు, 20 రకాల కూరగాయలైతే పక్కకు పెట్టిందండి. నన్ను కట్ చేయమని తెల్లవారు లేపేసింది. నన్ను కూడా 3:30కి ఈ టైంలో లేపేసి తలస్నానం చేసేమంది. నేను స్నానం చేసొచ్చేసి కూరగాయలైతే కట్ చేశాను. అంతలోగా అమ్మ బెల్లం జావ పెట్టేసి ఇంకా దేవుడి కోసము గట్టి పప్పులు ఇగోండి ఇక్కడ పిండి చూపిస్తున్నాను కదా! ఈ పిండి గట్టి పప్పలు చేయడానికండి. బియ్యం పిండి, బెల్లం కలిపేసి అయితే చేస్తారు. ఖచ్చితంగా పండక్కి మా అమ్మ వాళ్ళైతే ఇది పెట్టాలి. ఇది పెట్టకుండా మేమేం పూజ చేసినా సరే అది దేవుళ్ళకి అది మా పెద్దలకి అందదని గట్టిగా నమ్ముతారు. ఇంక నేను లేసేసి కూరగాయలు కట్ చేసేసాను. అమ్మ కొద్దిగా అన్నం వండేసి జావ పెట్టేసింది. కొద్దిగా పప్పు కూడా వండింది. ఇంక నేను కూరగాయలు కట్ చేసి ఇచ్చిన వెంటనేనే కూర కూడా కట్టెల పొయ్యి మీద పెట్టేసింది. అంటే గ్యాస్ పొయ్యి ఖాళీ లేదు. ఇంకా గ్యాస్ పొయ్యి మీద అంతా వండితే లేట్ అయిపోతదనేసి కూర వరకైతే కట్టెల పొయ్యి మీద పెట్టేసింది. ఇంకొక పక్క గట్టి పప్పలు చేస్తూ ఇంకో పక్క అయితే చారు పెట్టింది. చారైతే అన్ని రకాల ముక్కలు వేసేసి కొద్దిగా బెల్లం వేసి అయితే చేస్తారండి. చారు తినడానికి చాలా బాగుంటది. చారేమో సాంబార్ లాగే ఉంటది కానీ పప్పు అయితే వేయరండి. పప్పు ఏమి వేయకుండానే చారు పెడతారు. కాకపోతే అన్ని ముక్కలు వేస్తారు. మునక్కాయ, వంకాయ, దోసకాయ, గుమ్మడికాయ సాంబార్లో ఎన్ని రకాలు వేయగలమో అనికనే కొద్దిగా ఎక్కువగానే వేస్తారు. అన్ని రకాలు వేసేసి చారు అయితే వండుతారు. అది తినడానికి చాలా బాగుంటది. ఇంకా చారు కూడా ఒక పక్క పెట్టేసి తాలింపు అయితే అమ్మ పెట్టేసింది. వంట మొత్తం కూడా అమ్మే చేసిందండి. నేను పక్క నుండి కొద్దిగా హెల్ప్ చేశాను అంతేని. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి పూజకి అన్నీ రెడీ చేస్తుంది. నేను అంతలోగా ఈ దేవుడి పీట అయితే దేవుడికంటే పెద్దలకి పూజ చేయడానికి పీట అయితే నేను కొద్దిగా ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను అంతేని. అంతలోగా అమ్మ దేవుడి దగ్గర అన్న పైనంతా కూడా పటాలన్నిటికీ పువ్వులు అయితే పెట్టేస్తుంది, బంతి పువ్వులు. ఇంకా వంట కూడా మొత్తం అయిపోయింది కాబట్టి ఏమేం చేసామో అవన్నీ కూడా ఇక్కడ తెచ్చి అయితే పెడుతుంది. మళ్ళీ ఆకుల మీద వడ్డించడానికి దగ్గర తెచ్చి అయితే పెట్టుకుంది. అమ్మ అయితే కొద్దిగా కంగారుగా ఉంది. అంటే టైం అయిపోతుందండి. 7 లోపు పెద్దలకి ముద్ద పెట్టియాలనేసి అయితే టైం చెప్పారు. ఆ టైంలోనే పెద్దలకైతే ముద్ద పెట్టియాలంట. అందుకనేసి అమ్మ అయితే అసలు పీట మీద సరిగ్గా నేను పసుపు కుంకుమ కూడా వేయనివ్వలేదు. అంత కంగారుగా ఉంది. కొద్దిగా కోపడుతుంది. వేయకపోతే ఇప్పుడు ఏమైంది లేట్ అయిపోద్ది అనేసి. ఇంకేమేమి చేశానో మీకు చూపిస్తాను. అన్నం వండాము. ఇంక ఈ గట్టి పప్పులండి తినలేము, గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా అయితే పండక్కి ఇవి చేసి పెద్దలకి అయితే పెట్టాలి. ఇదే మెయిన్ మాకు అనమాట అమ్మాలకి. ఇంకా రాత్రి అన్నం కొద్దిగా ఉంది. అమ్మ మళ్ళీ ఎప్పుడో తింటది కావాలా. ఇంక ఇదైతే కలగూర అండి. అన్ని రకాల కూరగాయలు వేసేసి అయితే కలగూర చేసాము. ఏమేమి వేసానో నేను క్లియర్గా చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడ వీడియోకి నేను చెప్పేదానికి సింక్ అవ్వదని అసలు చెప్పలేకపోతున్నాను. ఇంకా చారు అన్ని రకాల ముక్కలు వేసేసి అయితే చారు చేసింది. సాంబార్ లాగే ఉంటుంది కానీ పప్పు వేయరనమాట. తినడానికి చాలా బాగుంటుంది. ఇంక ఇదైతే బెల్లం జావ. జావ కూడా ఖచ్చితంగా చేయాలండి. జావ మిస్ అయినా ఇంకా ఆ పండగ చేసినట్టే కాదు. ఇంక ఇదైతే ముద్దపప్పు, దగ్గరగా కందిపప్పు వేసి అయితే ముద్దపప్పు చేసింది. ఇంక ఇవేనండి పెద్దల కోసం చేసిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఏది మిస్ కాకుండా చేయాలి. అంటే ఫస్ట్ పండగ స్టార్ట్ చేస్తారు కదా, ఫస్ట్ పండుగ ఎలా చేస్తారో ఇంకా ప్రతి పండగ కూడా అలానే చేసుకోవాలి అంటారు. ఏది కూడా మిస్ అవ్వకూడదు అని అంటారు. ఇంకా అమ్మ అయితే దేవుడి దగ్గర ఆకులన్నీ వేసేసి అన్ని పెట్టేస్తుంది. ఆకులు అయితే కరెక్ట్గా 12 ఆకులు వేసిందండి. ఈ ఆకులు ఇంటి దగ్గర అల్లుకున్న ఆకులేనండి. ఇవి ఏ ఆకులతో అల్లారంటే పనస చెట్టు ఆకులు ఉంటాయి కదా,
పనస చెట్టు ఆకులుని ఏవో అల్లుకునే చీపురు పుల్లలు అటు ఉంటాయి కదా, అవి 2 కలిపేసి అయితే అల్లింది. నిన్నే అమ్మ మొత్తం నీట్‌గా ఈరోజుటికి ఏవేవి కావాలో అన్నీ రెడీ చేసేసిందనమాట. అవి నిన్న అల్లిన ఆకుల్లో అయితే అన్నీ వేసేసింది. కొద్దిగా అన్నము, చారు, కూర, పప్పు, గట్టి పప్పలుని, రేగిపళ్ళుని, నల్లజీడి పళ్ళు 12 ఆకుల్లో ఇవన్నీ కూడా వేసేసి అయితే పెట్టింది. దాని తర్వాత పెద్దలకి బట్టలు చూపిస్తుందనమాట. బట్టలు పెడుతుంది. మేమైతే పెద్దలుగా నెయ్యి చెక్కు ఉంటుందండి, చీనీ చెక్కు అనేసి ఒకటి ఉంటుంది. చీనీ చెక్కు అనేసి అరటిపళ్ళు పెట్టేసి అవే మేము పెద్దలుగా భావించి వాటికే పెడతామన్నమాట ఇవన్నీ. దాని తర్వాత డాబా మీదకి తీసుకెళ్ళి ముద్ద పెడతాము. అదే పెద్దలు మనం కాకులుగానే భావిస్తాం కదా, వాళ్ళు వచ్చి తింటే మన పెద్దలు వచ్చి తిన్నట్టుగా సంతృప్తిగా ఫీల్ అవుతాం అనమాట. ఇంకా అమ్మ అయితే అన్నీ నీట్గా పెట్టేసింది. చూడండి అన్నీ నీట్గా పెట్టింది. బట్టలు కూడా ఎక్కువగానే పెడతారండి. అంటే ఫస్ట్ నుండి ఎలా బట్టలు పెడతారో ఇప్పుడు కూడా అలా పెడుతుంది. అమ్మ అయితే ఇప్పుడు నేను చూసిన బట్టి అయితే 2 చీరలు పెట్టింది, ఒక బనేలుని, ఒక 2 లుంగీలు, ఇంకేవేవో పెట్టిందండి. అవన్నీ నాకు సరిగ్గా గుర్తులేవు, కానీ బట్టలు మాత్రం కొద్దిగా ఎక్కువగానే పెట్టింది. లుంగీ ఒకటి అనుకుంటా, పంచ ఒకటి అనుకుంటా పెట్టింది. అలా 2-3 రకాలు అయితే పెడతారు అమ్మలు. అంటే బట్టలు ప్రతి సంవత్సరం పెద్దలకు అయితే పెడతారండి. ఆ పెద్దలకు పెట్టినవి మళ్ళీ అమ్మ చీరలు కట్టుకుంటుంది కాబట్టి చీరలు కట్టేసుకుంటుంది. నానైతే పంచులు, లుంగీలు, టవల్లు తీసుకుంటారు కాబట్టి అదే కట్టుకుంటారు కాబట్టి నాన్న మళ్ళీ అవి వాడుకుంటారనమాట. కానీ ప్రతి సంవత్సరం అయితే కొనేసి పెడతారు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత నాన్నుండి అమ్మ పెద్దలకి దండం మొక్కేశారు. నాన్న అయితే చాలా నిష్ఠగా చేస్తారండి. ఏ దేవుడు పూజలైనా సరే ఎక్కువగా భక్తి అనమాట. అమ్మకు కూడా చాలా ఎక్కువ భక్తి. ఏ పూజ వదలదో అన్నీ చేసేస్తూ ఉంటుంది. ఉపవాసాలు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. నా వల్ల అయితే కాదు ఉపవాసాలు ఉండడము. ఇంక ఇప్పుడైతే నాన్న పెద్దలకి ముద్ద పెట్టడానికి డాబా మీదకి అయితే వచ్చారు. ఇంకా అమ్మాయిలు అయితే ఖచ్చితంగా డాబా మీదకి వచ్చి పెద్దలకు ముద్ద పెట్టాలండి. కింద ఎక్కడ పెట్టడానికి వీలు కాదు, మనుషులు తిరుగుతూ ఉంటారు కదా, మళ్ళీ కాకులు అదే పెద్దలు వచ్చి అయితే ఆ ముద్ద తినరు. అందుకనేసి డాబా మీదకి వచ్చేసే పెడతా ఉంటారు. అమ్మ అయితే ఇక్కడ ఎక్కడ పెద్దలకి ముద్ద పెట్టాలనుకున్నామో అక్కడేని చిన్న ముగ్గు వేసేసి ఇందాక 12 ఆకుల్లో అన్నము అన్ని రకాలు వేసాం కదా, ఏమేమి వండామో అవన్నీ వేసిన ఆకులు ఒక ఆకు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే తూర్పు పక్కకి తిరిగి తూర్పు పక్కని ఈ ముద్ద అయితే పెడుతున్నామండి. నేను పెట్టడం లేదా, అమ్మాలే పెడుతున్నారు. నేను పెట్టకూడదంట, అస్సలు అందులో వేలు పెట్టకూడదంట. ఎందుకంటే నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి, నేను ఇంకో ఇంటికి వెళ్ళాలని కాబట్టి నేనైతే పెట్టకూడదంట. అమ్మ నాకు కేవలం హెల్ప్ చేయమంది అంతేని. మిగతా పూజ దగ్గర మిగతా అంత పని కూడా అమ్మే చేసేసింది. నేను కేవలం చిన్న సపోర్ట్గా అయితే పక్కన నిల్చున్నాను. అంటే ఒక్కదాయి కదా, 7 అంతా అయిపోవాలి కాబట్టి అమ్మ ఒక్కదాయి ఎలాగైనా సరే చేయలేదు. ఇంకా ఐటమ్స్ కూడా 1-2 కాదు, చేసిన చిన్నవైనా సరే కొద్దిగా ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, ఒక్కదాయి చేయాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనేసి నేను పక్క నుండి అయితే హెల్ప్ చేశాను. మిగతాదంతా అమ్మ చేసేసింది. ఇంకా మొత్తము ఏవే పెడతారో అవన్నీ పెట్టేసిన తర్వాత అమ్మ నాన్న అయితే మొక్కుకుంటున్నారు. అమ్మ అయితే ఏం మొక్కుతుందో నాకు తెలియదు, కానీ నాన్న అయితే మాత్రం ఖచ్చితంగా పెద్దలందరూ మేము ఏదైనా తప్పు చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా క్షమించేసి మేము పెట్టిన ఈ ముద్దని మనస్ఫూర్తిగా తినేసి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అనేసి అయితే మొక్కుతారు. నాన్న కూడా అమ్మ కూడా మ్యాక్సిమం ఇదే మొక్కుతారు, అంతకుమించి ఏం మొక్కరు. ఇంకా ఇక్కడైతే నాకు హ్యాపీగా అనిపించింది ఏంటంటే, అమ్మాలు పెట్టి పక్కకు రాగానే వెంటనే ఒక పెద్దొచ్చి అయితే ముద్ద తినేసారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొన్నిసార్లు అయితే ఎంతసేపు వెయిట్ చేసినా సరే పెద్దలు వచ్చి ముద్ద తినరు. ఇంకా పెద్దలు అలిగారు అని అంటారు, అలా వచ్చి తినకపోతే ఏదో మిస్ అయింది అందుకనేసి పెద్దలు అలిగారు, మీరు ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం చేయలేదు, ఏదో మిస్ చేసేసారు, అందుకనేసి పెద్దలు వచ్చి ముద్ద తినలేదు అలిగారు అనేసి అంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రము పెట్టగానే వచ్చి అయితే తినేసి నీరు తాగిరండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఎలా అనిపించిందంటే, మా నాన్నమ్మ, మా తాత, మా చిన్నాన్న ఎవరో ఒకరు వచ్చారు, వచ్చి పెట్టగానే వచ్చి తినేసారు అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. మా నాన్న కూడా కొద్ది సంతోషంగా ఫీల్ అయ్యారు. నాన్న ఈ సంవత్సరం చాలా తొందరగా వచ్చి తిన్నారు కదా నాన్న పెద్దలు అంటే, మా నాన్న అవునమ్మ కిందటి సంవత్సరం కొద్దిసేపు అయితే లేట్ అయ్యింది, 1 గంటన్నర వరకు అయితే ఎవ్వరు రాలేదు, కానీ ఈ సంవత్సరం చూడు పెట్టగానే వచ్చి తినేసారు అన్నారు. ఇంకా మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది అయితే మా నానమ్మ వాళ్ళ ఊరు కాదండి, అంటే నాన్న పుట్టి పెరిగిందంతా ఇక్కడ కాదు, వేరేది, అంటే అమ్మ వాళ్ళ అత్త ఊరు వేరే ఊరు అనమాట. ఇప్పుడు మేము ఉన్నది అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. అక్కడ మా నానమ్మ వాళ్ళ ఊరు అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ బతుకు తెరువులు ఎక్కువగా ఉండవు. అంటే ఏం పని చేద్దామన్నా దొరకదు, ఎక్కువగా రైతాంగమే చేస్తారు, చేస్తే రైతాంగం చేయాలి, లేకపోతే ఖాళీగా ఉండాలి.
ఇంకా అలా ఏ పని దొరక్క ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వస్తాం. ఇక్కడైతే బాగా పనులు ఉంటాయండి. అంటే ఎక్కువగా జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఇంకా మగవాళ్ళకి కూడా ఏ పని కావాలంటే ఆ పని అయితే దొరుకుతుంది. అందుకనేసి ఇంకా అక్కడ ఉండలేక ఇక్కడికి వస్తాము. ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయాము. ఇల్లు అన్నీ కూడా మొత్తం ఇక్కడే కట్టేసుకున్నాము. ఇంక ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు కదా. ఇల్లు అయితే సొంత ఇల్లేనండి. చాలా మంది అడుగుతున్నారు, అక్క మీది ఇది సొంత ఇల్లా కాదా అనేసి. ఇంకా ఇక్కడ అంతా వీడియో ఒకటి, నేను చెప్పింది ఒకటి అయింది కదా. ఇంకా ఇంటి వెనుకున్న సన్నజాజి పువ్వుల మొక్కలు అయితే బాగా పూసుండండి. ఇంకా అన్నీ కూడా అమ్మ నేను కలిపేసి అయితే నీట్గా వేరేసాము. కొద్దిగా ఎక్కువ పూలే ఉన్ను. ఇంకా వంట అయితే తెల్లవారే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే గిన్నెలు దోమలేదు. పువ్వులు ఏరేసిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నాను. నేనైతే పువ్వులు అన్నీ ఏరలేదులేండి, కొద్దిగా ఏరేసి అయితే వచ్చేసాను. మిగతావే అమ్మకే ఏరేమన్నాను. పువ్వులు ఏరడం కొద్దిగా ఇసుగ్గా ఉంటుంది. అమ్మ అయితే చాలా ఓపిక్గా చేస్తుంది అలాంటి పనులు, నేను చేయలేను. అందుకని అమ్మ నేను గిన్నెలు దోమేసుకుంటాను, నువ్వు పువ్వులు ఏరేసాయి అన్నాను. ఇంకా అమ్మ అయితే పువ్వులు ఏరుకుంటుంది. నేనైతే గిన్నెలు దోముకోవడానికి అయితే వచ్చేసి గిన్నెలు దోముతున్నాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గిన్నెలు దోమడము, వంట చేయడము ఇలాంటివి అయితే నాకు తప్పవండి. అది మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉన్నా సరే చేయాలి, నేను లేకపోతే అత్తాల ఇంటికాడ ఉన్నా సరే చేయాలి. అవైతే తప్పవనుకోండి. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గుడికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. రెడీ అవ్వడం అంటే ఏం లేదులేండి, చీర కట్టుకొని సింపుల్గా రెడీ అయిపోతున్నాను. చీర అయితే ఇలాగో సింపుల్గా అయితే చీర తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. ఇంకా చీర అయితే కట్టేసుకున్నాను. ఇంట్లో వాళ్ళందరము కూడా వెళ్తున్నామండి. అంటే మా అక్క పిల్లోళ్ళు, నేను, నాన్న, అమ్మ, బాబు అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఆటో తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఊరు కాదులేండి, మా నాన్న పుట్టి పెరిగారు, అదే మా అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అయితే అక్కడ గుడి ఉంది. ఆ గుడికి అయితే ఖచ్చితంగా వెళ్తూ ఉంటాము. పండగ రోజు అయితే ఖచ్చితంగా వెళ్ళాలండి. ఎందుకంటే ఇంటి దేవుడు కాబట్టి అక్కడ కూడా వెళ్ళేసి నైవేద్యం ఇవన్నీ కూడా పెట్టి రావాలి కదా. అదిగాక మా నాన్న ప్రతి సంవత్సరం అక్కడే పండగ చేసేవాళ్ళు, కానీ ఈ సంవత్సరము మా ఇంటికాడ చేసుకుంటాం. ఇక్కడ మా నాన్నమ్మ చనిపోయిన నుండి ఇక్కడే చేసేసుకుంటున్నాము. అంటే మేము ఇల్లు అంతా ఇక్కడ కట్టుకున్నాం కాబట్టి ఇక్కడే చేసేసుకుంటున్నాము. మేమంటే మేము కదలండి, అమ్మాలు ఇక్కడే చేసేసుకుంటున్నారు. ఇంకా నేను రెడీ అయిపోయిన తర్వాత మా సోనీ పాపను కూడా జడేసేస్తున్నాను. అక్క కూతురండి. తెల్లవారి నుండి ఎవ్వరం కూడా కొత్త బట్టలు వేసుకోలేదు. ఇంకా చిన్నపిల్లలకి కొత్త బట్టలు వేసినా సరే వాళ్ళు ఇంకా రోడ్ల మీద ఆడుతూనే ఉంటారు, బట్టలు అంతా పాడు చేసేస్తారని వాళ్ళకి తెల్లవారు వేయలేదు. ఇంకా మాకు తెల్లవారి నేను చీర కట్టుకోవడానికి నాకు కొద్దిగా హడావుడిగా ఉంది. 7 లోపు అంతా అయిపోవాలి కదా. అందుకనేసి అమ్మేమో ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళిన ముందు కట్టుకుందాంలే అమ్మ, లేట్ అయిపోతుంది ఇప్పుడు కడితే అన్నది. ఇంకా మా సోనీ పాపకి జడేసిన తర్వాత ఇగోండి ఈ డ్రెస్ అయితే వేస్తున్నాను. ఇంకా ఇక్కడ 2 డ్రెస్సులు చూపిస్తున్నాను కదా, అందులో ఒకటి మా నవదీప్కి, ఇంకొకటి మా వైష్ణుకి అనమాట. ఇద్దరికి 2 డ్రెస్సులు వేసేస్తాను. ఇంక ఇందాక మీకు పువ్వులు ఏరేది చూపించాను కదా, ఆ పువ్వులన్నీ కూడా ఇప్పుడు మాల అయితే కట్టిస్తారండి. నేను కట్టలేదు, అమ్మేమో ఊళ్ళో ఉండే వాళ్ళకైతే కట్టించేమంది, మా పక్కింటి వాళ్ళకైతే కట్టిమంది, వాళ్ళైతే కట్టించారు. ఒక పూల మాలేమో దేవుడి కోసం కట్టించాము, ఇంకొకటేమో మా ముగ్గురు, నేను, మా అమ్మ, మా సోనీ పాప ఉంది కదా, మా ముగ్గురం అయితే పెట్టుకోవడానికి అల్లిచ్చాము. ఇంకా నేనైతే ఇన్ని పూలు పెట్టుకుంటున్నానండి. జుట్టు తక్కువైనా పూలు ఎక్కువ అనమాట. అమ్మేమో పెట్టుకోమంటే పెట్టుకోమంటుంది. వద్దులే అమ్మ ఇన్ని పూలు, కొద్ది పూలు పెట్టుకుని అన్నా సరే ఒప్పుకోలేదు. పెట్టుకో అమ్మ, ఉన్నాయి కదా మరి ఇన్ని వేస్ట్ అయిపోతాయి, బాగుంటాయి పెట్టుకో అన్నది. ఇంకా అందుకని నేను కూడా పెట్టేసుకున్నాను. నాకు కూడా బాగా నచ్చేయలేండి పెట్టుకున్న తర్వాత, బాగున్నాయి కదా. ఇంకా మా సోనీ పాపకి కొద్దిగా పువ్వులు పెట్టింది అమ్మ, అమ్మ కొద్దిగా పువ్వులు పెట్టుకుంది. అమ్మ ఎక్కువ పెట్టుకోదు కానీ మా ముగ్గురికి మాత్రం ఎక్కువ వేసి పెట్టుకోమంటది. ఇంకా ముగ్గురికి అయితే బట్టలు వేసేసాము. చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో, బాగున్నారు కదా. మా నవదీప్కి కొత్త బట్టలు తెచ్చాం కానీ అవి సరిపోలేదండి. ఇందాక మీకు చూపించాను కదా, ఆ డ్రెస్ సరిపోలేదు, కొద్దిగా టైట్ అయ్యింది. అందుకని కొద్దిగా పాతదే వేసాను. చొక్కా కొత్తదే కానీ కింద ప్యాంట్ మాత్రం పాతదే వేసేసాము. ఇంక ఇప్పుడు తీసుకున్న బట్టలు మార్చేసి కొత్త బట్టలు తీసుకోవాలని అయితే నవదీప్కి అనుకుంటున్నాము. నవదీప్ ఇగోండి ఇక్కడ పెద్దోడు ఉన్నాడు కదా, వాడే మా అక్క కొడుకు. పెద్దోడు, చిన్నది పాప అనమాట. ఒక పాప ఒక బాబు అక్కకి. ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే చూడడానికి భలే ముద్దుగా ఉన్నారు కదా. మా వైష్ణుకి ఎంత బతిమాలను, ఒక్క 2 నిమిషాలు కుదురుగా నిల్చోరా, ఒక్క ఫోటో తీసుకుంటాను, మీ ముగ్గురిది ఒక్క ఫోటో కూడా లేదని ఎంత బతిమాలినా సరే వాడు అస్సలు అంటే అసలు కుదురుగా ఉండలేదు. ఫోటోకి అసలు స్టిల్లే ఇవ్వటం లేదు. కదలకుండా ఒక్క నిమిషమైనా నిల్చుంటే కదా ఫోటో తీయడానికి అవుతుంది. వీలు కాలేదు. వీలైనంత వరకు వీడియోనే తీసాను. వీడియోలు కూడా వాడు సరిగ్గా నిలబడటం లేదు, వాళ్ళు కూడా సరిగ్గా ఉంచటం లేదు. ఇంకా మా సోనీ పాపదున్ని మా నవదీప్ బాబువి ఇద్దరివి అయితే ఫోటోలు తీశాను. మా బాబు తీయడానికి కావలేదు, వాడు ఉండలేదని తీయలేదు. వాళ్ళిద్దరివే 2 ఫోటోలు తీసుకుని అయితే ఉంచుకున్నాను. మళ్ళీ ఎప్పుడు తీయడానికి అవుతుందో ఫోటోలు అనేసి. ఇంకా అందరము రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకొని అయితే నాన్న వాళ్ళ ఊరు వచ్చాము. గుడి దగ్గరికి కూడా వచ్చేసామండి. అందరూ కూడా ముందు నడుచుకొని వెళ్తున్నారు చూడండి. నేనైతే అనుకున్నాను, నేనైతే చిన్నప్పటి నుండి
అండి ఈ ఊర్లో ఎప్పుడూ లేనండి. ఏదైనా పండగలకు వచ్చి 1 లేదా 2 రోజులు ఉండేదాన్ని అంతేని. కానీ మా అక్క మాత్రం ఇక్కడే పెరిగింది. మా అక్క చిన్నప్పటి నుండి ఒక 5th క్లాస్ వచ్చేంత వరకు అయితే ఇక్కడే పెరిగింది. నేను మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానండి. మా అక్కేమో మా నాన్నమ్మ దగ్గర పెరిగింది. నేనేమో మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. మా చెల్లేమో మా అమ్మ దగ్గర ఉండేదన్నమాట. ముగ్గురు సపరేట్‌గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అందరినీ అమ్మ చూసుకోవడానికి వీలయ్యేది కాదు. అంటే ఒక్కదాయే కదా, ముగ్గురం ఆడపిల్లలము. అమ్మ ప్రతిరోజు కూడా ఏదో ఒక పనికి వెళ్ళిపోవాలి. ముగ్గురిని చూసుకొని పనికెళ్ళాలంటే కష్టమైపోతదనేసి ఇలా నన్నేమో అమ్మమ్మ దగ్గర ఉంచింది. అక్కనేమో నానమ్మ దగ్గర ఉంచింది. చెల్లి మాత్రం చిన్నది, మరీ చిన్నది కాబట్టి ఎవరి దగ్గర ఉండదు అమ్మను వదిలేసి అనేసి చెల్లిని తీసుకొని అయితే వెళ్ళిపోయేదన్నమాట. అలా అనమాట. ఇంకా మేమైతే గుడికొచ్చేసాము. గుడికొచ్చిన తర్వాత నేనైతే దేవుడికి పూజ చేసుకుంటున్నానండి. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అమ్మ నా చేతే పూజ చేయించింది. అమ్మ నేను ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాను కదా, నువ్వు చేసేసేయి, చాలా రోజులకు వచ్చావు కదా అనేసి ఇంకా నా చేత అయితే పూజ చేయించింది. ఇంకా పూల మాల అయితే దేవుడి మెడలో వేసేసాను. దాని తర్వాత దీపం పెట్టేసి దేవుడికి ప్రసాదం అయితే పెడుతున్నాము. ఈ దేవుడికి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం అంటండి. అందుకని ఎక్కువగా స్వీట్లు అయితే తీసుకొచ్చింది అమ్మ. అక్క నిన్న పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు, అదే అక్క పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఈ స్వీట్స్ అయితే తీసుకొచ్చింది. ఇంకా ఆ స్వీట్సే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టేసాము. ఇంకా తెచ్చినవి అయితే ఓపెన్ కూడా చేయలేదండి, అలా పెట్టేసాము. గుడికి వచ్చినప్పుడు బ్యాగ్లో వేసుకొని అయితే తీసుకొచ్చాము. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసుకొని దండం మొక్కేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇది అమ్మ వాళ్ళ దేవుడు అండి, అంటే ఇంటి దేవుడు అంటారు కదా, అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు ఇది. ఇక్కడైతే ప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ గుడి కట్టిన స్థలం కూడా నాన్న వాళ్ళదే. అంటే మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు, 4 కూడా కొద్దిగా స్థలం కేటాయించి కొద్దిగా డబ్బులు వేసుకొని ఇక్కడ గుడి అయితే కట్టేశారు. ఈ స్థలము, ఈ గుడి అంతా కూడా మాదే అనమాట. మాదంటే నాన్న వాళ్ళదేని. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అందరూ వచ్చి, ఊర్లో వాళ్ళందరూ వచ్చి కూడా పూజలు చేసుకుంటారు. నాకు తెలిసి ఒక్కసారి దేవుడి సంబరాలు అయితే చేశారండి. మళ్ళీ ఎప్పుడు చేస్తారో తెలియదు, కానీ సంబరం అంటే చాలా పెద్ద ఖర్చు కదా. ఒక్కసారి సంబరం చేసినప్పుడు ఇక్కడ దేవుడిని అయితే ప్రతిష్ఠ చేశారనమాట. ఇంకా నేనైతే పూజ చేసేసుకున్నాను. ఈ అమ్మవారి దేవుడి పేరు నీలమ్మ తల్లి అండి. నీలమ్మ తల్లి అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు అనమాట. ఇంకా నేనైతే పూజ నీట్గా చేసుకున్నాను. అమ్మవారి దేవుడు చూడండి, చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. నాకైతే భలే నచ్చింది, భలే ముద్దుగా ఉంది. మంచిగా రెడీ చేస్తున్నారు, పువ్వులు వేసి, పువ్వుల మాల వేసి, మధ్యలో గులాబీ పువ్వు చూడండి ఎంత బాగుందో, బాగా కనిపిస్తుంది కదా. ఇంకా మాతోని మా బుడతలు అయితే వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టిన ప్రసాదం పెట్టినని చెప్పైనా ఉంచలేదు. ఇంకా వాళ్ళని ఆపలేకపోతున్నాము, స్వీట్స్ కదా. మా బాబు అయితే అస్సలు ఉండటం లేదు. ఇంకా తీసుకొని అయితే ముగ్గురు సర్దుకొని తినేస్తున్నారు. అస్సలు ఉండరండి, ముగ్గురు ఒక్కలాటోలేని. ఎవరు కూడా చెప్పిన మాట ఏండ్రు. తులవా అంటే ఒక్క దగ్గర ఉండే పిల్లవాళ్ళు కాదు, ఏదో ఒకటి తీయాలి, వాటితో ఆడుకోవాలి. ఇంకా అంతే, ఎక్కువగా అల్లరి చేస్తారనమాట. ఇంకా మా వైష్ణవేమో గంటను చూసి గంట కొడతానన్నాడు. మా వైష్ణవికి అసలు గంట కొట్టడమే రాదు, కానీ గంట చూడగానే కొడతానన్నాడు. ఇంకా వీళ్ళిద్దరు కొట్టగానే మా సోనీ పాప కూడా కొడతానన్నది. వాళ్ళ అన్నేమో ఎత్తుకుంటే మా సోనీ పాప కొట్టింది. మా సోనీ పాపకు పర్లేదు, బాగానే వచ్చి, కానీ మా వైష్ణవికి రావటం లేదు. గంటని ఎలా కొట్టాలో మా నాన్న ఎత్తుకొని కొట్టించిన సరే కొట్టడం రావటం లేదు. గంటను చూడగానే గంట అయితే కొడతానంటాడు. ఇంకా వీళ్ళు ముగ్గురు గంట కొట్టేసిన తర్వాత అమ్మ నాన్న ముగ్గురు పిల్లలు నిల్చొని అయితే దండం మొక్కేసుకున్నారు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చాను. అప్పుడెప్పుడో చెల్లి పెళ్ళికి అయితే వెళ్ళాను, కానీ గుడి దగ్గరికి వెళ్ళానో లేదో కూడా నాకు గుర్తులేదు. నాకు తెలిసి వెళ్ళే ఉంటాను, ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ గుడి దగ్గరికి అయితే వెళ్తాను. కానీ అప్పుడు పెళ్ళికి వెళ్ళాను కాబట్టి పెళ్లి సందడిలో వెళ్ళానో లేదో గుర్తులేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. అది నాకు తెలిసి అప్పుడు వెళ్ళకపోయి ఉంటే ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అప్పుడు వెళ్ళుంటే మాత్రం 3 సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా. అది గుడి అయితే ఇదిగోండి, ఈ చిన్న గుడిని నాణాలు అయితే కట్టించారు. భలే బాగుంది, చిన్నదైనా సరే చూడడానికి బాగుంది. ఇంకా మా మామ అయితే పరింకాయలు వేరుతున్నాడండి. ఇతను మా మామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు. మా మామదే ఆటో వేసుకుని అయితే వచ్చాము అందరం కలిసి ఊరు. పరింకాయలండి, పిల్లలందరం కలిసి కొద్దిగా తీసుకొని అయితే తిన్నాము. ఇప్పుడు కాలం పిల్లలకి అసలు పరింకాయలు అంటే ఏటో తెలీదు. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.